అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉండే శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అటవీ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ఈ అంశం తెలియగానే అనారోగ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీని మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీసీసీఎఫ్ గారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే వెంటనే దీనికి సంబంధించి యాంటీ ఫైర్ స్క్వాడ్ అధికారులను అక్కడికి పంపించి తదుపరి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే దీనికి బాధ్యులు, వాళ్ళు ఎందుకు చేశారు, సో దీనికి సంబంధించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే దీని మీద వెంటనే హుటాహుటిన ఒక 20 మంది అధికారులు, యాంటీ ఫైర్ స్క్వాడ్ అధికారులు, మరొక 10 మంది టీటీడీ సిబ్బంది వాళ్ళు వెళ్లి వెంటనే అక్కడ అగ్నిమాపక చర్యలు తీసుకున్నారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశారు. అయితే దీనంతటికీ నేతృత్వం వహించిన రేంజ్ ఆఫీసర్ సుదర్శన్ గారు ప్రస్తుతం అక్కడి నుంచి ఫీల్డ్ నుంచి నేరుగా ఇప్పుడే వస్తున్నారు. సో ప్రస్తుతం మనం తిరుమలలోనే ఉన్నాము. సో అక్కడ ఏం జరిగింది, ఎందుకు దీనికి కారణం ఏంటనే ఒక అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సో రేంజ్ ఆఫీసర్ సుదర్శన్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సార్ అసలు ప్రస్తుతం ఏంటి సార్ పరిస్థితి? పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చేసారా? సార్ యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఫైర్ పడి. ఏమంటే మనము బీట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వాచెస్ అందరిని పంపించాము. ఈవినింగ్ నేనే పర్సనల్ గా అందరినీ మానిటర్ చేసుకుంటూ హోల్ నైట్ ఉండి ఆ పాయింట్ కంప్లీట్ చేశాము. ఇది వచ్చేసి జీవకోన ఏరియాలో, ముండేటికోన అనే ఏరియాలో స్టార్ట్ అయినది. దానికి ఆల్మోస్ట్ 5 acres దాకా ఖాళీ. తర్వాత నైట్ ఎర్లీ మార్నింగ్ కల్లా మేము దాన్ని కంప్లీట్ గా ఆపడం జరిగింది. దీనిలో వచ్చేసి మన ఫైర్ వాచర్లు, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రొడక్షన్ వాచర్స్ కానీ, ఇంకా స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ గానీ అందరిని తీసుకెళ్లి దాదాపు ఎంత మంది కష్టపడ్డారు సార్ ఈ ఆపరేషన్ లో? నిన్నటి నుంచి ఒక 50 మంది దాకా, 50 మంది పై దాకా కష్టపడ్డాము. అది ఫర్దర్ గా ఇంకా స్ప్లిట్ అయ్యి ఇంటీరియర్ రావడం వల్ల ఇక్కడ కూడా ఒక 3 టీమ్ అడిషనల్ గా 2 teams వేసి కూడా అదుపులోకి తెచ్చారా సార్? తెచ్చాము. ఇంకా స్మోక్ ఉంది, దాన్ని బట్టి ఇంకా ఇప్పుడే ఫీల్డ్ నుంచి వస్తున్నాము. ప్రెసెంట్ అయితే కంట్రోల్ అయింది. ఇక్కడ హోల్ నైట్ కూడా మేము అక్కడే ఉంటున్నాము, అబ్జర్వేషన్ ఉంటాము. ఎందుకంటే ఇది ఇంటెన్స్ సమ్మర్, టెంపరేచర్ హైగా ఉంది, అందులో హీట్ వేవ్స్ ఉన్నాయి. దీనికి తొందరగా వ్యాప్తి చెందే విండ్ కూడా మనకి లోకల్ గా ఎక్కువ ఉంది. సో దాని వల్ల ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. లీఫ్ లీటర్ అనేది డ్రై అయిపోతుంది. అది దానికి మంచి ఫ్యూయల్. సో అది ఎక్కువ అయ్యేసరికి మనకి ఇంటెన్స్ హీట్ వల్ల, దీని వల్ల అందులో ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కువ టెంపరేచర్స్ రైజ్ అయ్యి వ్యాప్తి ఫాస్ట్ గా అవుతుంది. దీనిలో భాగంగా మేము నైట్ కూడా ఇక్కడే ఉండి కొద్దిగా కూల్ గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫర్దర్ అవ్వకుండా చూస్తున్నాం. సార్ కొంచెం పెద్దగా మాట్లాడండి, మైక్ లేదు కాబట్టి. సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఆయనకు ఆరోగ్యం బాగాలేకున్నా కానీ వెంటనే దీని మీద సత్వరం చర్యలకు సమీక్షా సమావేశం నిర్వహించారని తెలిసింది. సార్ దీనికి ఆ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఒక అంశాన్ని ప్రస్తావించారు. దీనికి కారణం ఎవరు? ఇది ఆటోమేటిక్ గా ప్రకృతి ప్రకోపించి వచ్చినదా, లేకపోతే దీనికి ఒక హ్యూమన్ కారణమా? ఎవరైనా ఆకతాయిలా, లేకపోతే దీనికి ఏమైనా పనిగట్టుకుని చేశారా? ఇలాంటి దాని మీద ఏమైనా మీకు ఒక అంచనా వచ్చిందా సార్? యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఈ సీజన్ లో ఫాస్ట్ ఫైర్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మా మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్ గా స్పందించి ఈ విధంగా గైడ్ చేసి రివ్యూ చేయడం అనేది చాలా మోటివేషనల్ గా ఉంది. అండ్ తెలుసుకోవడం, దాని నుంచి కేసు డీటెయిల్స్ అడగడం కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. దీనికి ఎక్కువ భాగం ఫారెస్ట్ ఫైర్స్ అనేది 90-95% మ్యాన్ మేడ్. 5 to 10% న్యాచురల్ గా పడుతుంటాయి. థండర్ స్టార్మ్స్ లేకుంటే రాళ్ళు తగిలో ఇట్లా. ఇది నిన్న స్పెసిఫిక్ ఇన్సిడెంట్ వచ్చేసి మేము మ్యాన్ మేడ్ అనేది మేము కన్క్లూజన్ కావాలనే సార్, లేకపోతే ఏంటంటే ఆ ఏరియా మనం అబ్జర్వ్ చేస్తే అదేంటంటే బార్డర్ లో ఉంటుంది. ఇక్కడ హ్యాబిటాట్ కి, ఫారెస్ట్ కి, తిరుపతి పట్టణానికి ఫారెస్ట్ మధ్యలో చాలా అది జస్ట్ బార్డర్. అక్కడ ఏంటంటే కొన్ని అబ్జర్వేషన్స్ చెత్త వేయడము, లేకుంటే కొందరు ఓపెన్ అప్లికేషన్ కానీ ఇలా వెళ్తూ ఉన్నారు. అవి కూడా అబ్జర్వ్ చేశాము. ఫోరస్ బార్డర్ కంప్లీట్ గా. మా దగ్గర వాచెస్ కూడా అక్కడ ఉన్నారు. కరకంబాడి టు తిరుమల వాచెస్ కూడా పెట్టాము. సో అందులో భాగంగా ఎవరన్నా డీడీ సెక్రటరీ అది కూడా అయ్యొచ్చు. ఆ కోణంలో కూడా మేము కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నాము. అంటే వ్యక్తులు ఎవరనేది ఇంకా తేలలేదు. ఇంకా కనుక
దర్యాప్తు జరుగుతుంది. దీనికి సంబంధించి మా డిఎఫ్ఓ గారు కానీ సిఎఫ్ గారు కానీ కంప్లీట్ గా మానిటర్ చేస్తున్నారు. ఫీల్డ్ కూడా వచ్చారు. ఇందులో భాగంగా మా అడ్వైజర్ గారు మల్లికార్జున రావు సార్ కూడా ఈ రోజు తిరుమలకు రావడం జరిగింది. దీని మీద రివ్యూ కూడా చేశారు. చాలా సంతోషంగా ఉంది. సార్ ఇప్పుడు సుదర్శన్ గారు ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోండి అని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రజలను ఎట్లా భాగస్వామ్యం చేస్తే ఇది అటవీ ప్రాంతం కాబట్టి మీరు గస్తీ పూర్తిగా ఉండడం అనేది సాధ్యం కాదు కాబట్టి పెద్ద విస్తీర్ణం కాబట్టి ఎక్కడెక్కడ ప్రజల్ని మోటివేట్ చేస్తారా? సార్ ఇక్కడ ఏమైందండి సార్, నిన్న పర్టికులర్ ఇన్సిడెంట్ లో కూడా చాలా మంది వాలంటీర్స్ 20 వాలంటీర్స్ కూడా మేము వస్తాము స్ప్రెడ్ అవుతుంది అనేది వాళ్ళు చాలా క్యూరియాసిటీ కూడా ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. మన టీటీడీ ఫారెస్ట్ కానీ మన ఈవెన్ అక్కడ లోకల్ యూత్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది ఫారెస్ట్ కన్సర్న్ ఉన్న వాళ్ళు వచ్చారు. ఎవరైతే పెట్టారో వాళ్ళని మనము ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి కేసు తీసుకుంటాము. ప్యారలల్ గా జరుగుతా ఉంది. అట్ ది సేమ్ టైమ్ దాదాపు 3 టీమ్స్ ప్రజలకి ఏమన్నా మీరు అప్పుడప్పుడు అవేర్నెస్ ఇలాంటివి జరిగినప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ గురించి మేము అవేర్ చేస్తున్నాము. కంప్లీట్ గా మనకి కళాజాతర కానీ ఫ్రింజ్ విలేజెస్ లో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇయర్ కూడా జరిగింది. అండ్ వాళ్ళే ఎక్కువ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు బార్డర్ లో ఉండే వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది. ఫారెస్ట్ ఫైర్ పక్కనే పడితే వాళ్ళకి ఒక అటాచ్మెంట్, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఈ మధ్య చూశాను సార్ సుదర్శన్ గారు, రెడ్ శాండిల్స్ ప్రజలే పట్టించిన పరిస్థితి కూడా చూసాను. ఒక చోట ప్రజలే ఆ వెహికల్ వెళ్తుంటే మీరు అలర్ట్ చేస్తే ప్రజలే వాళ్ళని పట్టుకుంటే వెహికల్ పట్టుకుంటే వాళ్ళు దిగి పారిపోయారు. అవేర్నెస్ అనేది చాలా పెరిగింది సార్. ఇప్పుడు అటవీ సంపద కాపాడాలి, ఇది మన అందరి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు రెడ్ శాండిల్ పర్యటన మంత్రివర్యులు గారు ఎప్పుడూ లేని విధంగా ఈ డిపార్ట్మెంట్ ని చాలా ఇష్టంగా గమనిస్తూ మాకు మోటివేట్ చేస్తూ దాన్ని రివ్యూ చేయడం వల్ల అనేది కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ప్రజల్లో కలిగింది. ప్రజలు కూడా యాక్టివ్ అయ్యి మనకి ఎందుకులే అనేది కాకుండా ఇది మన సంపద అనేది ఒక భావన కలిగించారు. అది ఏంటంటే మన లీడర్ అనే వాళ్ళు చాలా దానికి ఇన్స్పైర్ అయ్యి మనం ఎస్పెషల్లీ అటవీ శాఖ సిబ్బందికి కూడా మనం అభినందనలు తెలియజేయాలి సార్. మీరందరికి కూడా మీరు కల్పించే అవేర్నెసెస్ కావచ్చు, ఈ సంపద మీది, మీ సంపద మీరే కాపాడుకోవాలని సార్. ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తంగా ఎన్ని హెక్టార్లు, ఎంత మేరకు అగ్ని ప్రమాదం జరిగింది, దానివల్ల నష్టం ఎంత ఉండొచ్చు అని మన అంచనాలు ఉన్నాయా సార్? సార్ ఒక 5 to 10 hectares వరకు వచ్చింది. ఇది మోస్ట్లీ గ్రౌండ్ ఫైర్. ఏంటంటే కింద లీఫ్ లిటర్ ఓవర్ ది ఇయర్ అది మనకి సీజనల్ లో ఎండిపోయి అది మామూలు కాలిపోయింది. ఇంకా కొన్ని ప్యాచెస్ లో బోధ గ్రాస్ ఎండిపోయింది, అది కూడా కాలింది. సో చెట్లకేం తొందరగా మీరు యాక్షన్ తీసుకోవటం వల్ల అక్కడ వరకు సార్ ఏదైనా కావాలని కుట్రపూరితంగా చేసే సంఘటనలు కూడా ఉంటాయా? ఇప్పుడు సరే ఆకతాయి లేదో సార్ ఒక సరదాగా చేసిన పని అట్లా జరిగి ఉండొచ్చు, కానీ కుట్రపూరితంగా మనం అడవిని కాల్చాలి అంటే ఎవరికైనా కుట్రదారులకి, స్మగ్లర్స్ కి, వీళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది అట్లాంటి కుట్ర చేయడం వల్ల? ఇదేంటంటే అంటే ఈ సీజన్ లో గ్రేజర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని వాళ్ళకి విలేజెస్ లో ఇక్కడ ఒక మైండ్ సెట్ ఉంటుంది, అది ఎండిపోయిన గడ్డి కాల్ చేస్తే ఫ్రెష్ గా వస్తుంది, గొర్రెలకి మేకలకి కొంచెం బాగా వస్తుంది ఫాడర్ అనే ఇంటెన్షన్ కూడా కొన్ని మైండ్ సెట్ ఉన్నాయి. దాన్ని కూడా స్లోగా మనము దాన్ని కరెక్ట్ కాదని చెప్తూ వస్తున్నాము. అండ్ ఇయర్ ఏంటంటే కొంచెం ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం, గాలి వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది. స్టిల్ మా టీం అంతా మేము నైట్ కూడా అక్కడే ఉంటున్నాం, ఫారెస్ట్ లో కూడా ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కంప్లీట్ చేసడానికి శాశక్తులా. గ్రేట్ సార్, గ్రేట్ ఎఫర్ట్ సుదర్శన్ గారు. సుదర్శన్ గారు ఇప్పుడు జస్ట్ ఫీల్డ్ లోంచి వస్తా ఉన్నారు. సో వస్తుంటే అనుకోకుండా సార్ నేను వివరాలు అడగడం, సార్ చెప్పడం, అయితే మన కిరణ్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వెంటనే వీడియో తీయడం జరుగుతా ఉంది. అయితే సుదర్శన్ గారు తిరుమల తిరుపతి ఈ రేంజ్ కి సంబంధించిన రేంజ్ ఆఫీసర్ సారు. సో ఆయన నేతృత్వంలో 50 మంది వెళ్లి విజయవంతంగా మంటలను అయితే ఆర్పారు. అయితే ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు, ఆ పాయింట్లు తూచే తప్పకుండా పాటించే క్రమంలో వీళ్ళ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ.